నుంచి 4 గంటలు అనుకోండి మీరు సుమారుగా 4 o'clock లేవడం అనేది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా మనకి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు క్యాలెండర్ లో చూస్తే దానికి ఎగ్జాక్ట్ గా 2 గడియలు ముందు లేస్తాను. అవన్నీ అవసరం లేదు. రోజు 4 o'clock లేసారు అనుకోండి, ఇంకా జీవితంలో దానికంటే మంచి అలవాటు ఇంకోటి లేనే ఉండదు. 4:30 ఇది చాలా మంచి అలవాటు అండి. మేము ఇప్పుడు సుమారుగా 2012 నుంచి ప్రతిరోజు 3:30-4 గంటలకు లేస్తున్నాం. కాబట్టి మాకు తెలుసు ఆ అనుభూతి. ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ సాధన చేసుకోవటం, దాని వల్ల వచ్చే శక్తి, దాని వల్ల వచ్చే ఒక భగవద్ అనుభూతి, దాని వల్ల మనకి లభించే ఒక పాజిటివిటీ, మానసిక బలము అనేది చాలా విశేషం. మనం వినే ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటే 3 విషయాలు. ఎవరికి హెల్దీగా ఉండాలి అని ఉండదండి, ఎవరికి వెల్దీగా ఉండాలని ఉండదండి, ఎవరికి వైజ్ ఉండాలని ఉండదండి. కాబట్టి ప్రొద్దున పూట లేవాలి. అంతేగాని మనం రాత్రంతా సీరియల్ సినిమాలు వాట్సాప్ లు చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రొద్దున పూట లేవలేదనుకోండి, సూర్యుడు ప్రత్యక్ష దైవము అని అంటారు. హనుమంతుడి యొక్క నేత్రములలో సూర్యుడు చంద్రుడు ఉంటాడు. స్వామి యొక్క అంశ ఆ సూర్యుడి లోపల. అందుకే మనం సంధ్యావందనం చేసినప్పుడు సూర్య మండల మధ్యలో ఉండే నారాయణుడికి మనం అర్ఘ్యం సమర్పణ చేస్తాం అనమాట. సంధ్యావందనం చేసేటప్పుడు ఆ మంత్రాలు మనం చేసుకున్నప్పుడు ఆ అనుష్ఠానంలోకి వస్తాయి. అప్పుడు స్వామియే సాక్షాత్తుగా, ఇప్పుడు చూడండి మీ ఇంటికి ఒక పెద్ద వచ్చారనుకోండి, మనం హ్యాపీ పడుకొని ప్రొద్దున పూట 10 గంటలకు లేసి వచ్చాడు ఆయన, బాగున్నాడా, తిన్నాడా అని మనం వెళ్ళిపోతామండి. ఆయన వచ్చే లోపలనే లేసి మనం అన్ని సిద్ధం చేసుకొని రూమ్ అంతా క్లీన్ గా నీట్ గా పెట్టుకొని ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని రెడీగా ఉంటాం. అంతే కదండి. అలానే సాక్షాత్తుగా భగవంతుడు సూర్యమండల మధ్యలో ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చే లోపలే మనం రెడీ అయిపోయి ఆయన స్వాగతించడానికి రెడీగా ఉండాలి. ఆ సమయం ఎంతో ఇంపార్టెంట్. మీరు చూడండి, చిన్నప్పుడు ప్రొద్దున లేసి చదువుకో బాగా ఎక్కుతుంది, ప్రొద్దున లేసి చదువుకో బాగా ఎక్కుతుంది. నేను చదువుకునే సమయంలో అండి, ఇంజనీరింగ్ చేసేటప్పుడైనా 10th 11th 12th ఏ టైంలోనైనా ఏం చేసేవాళ్ళం అంటే పొద్దున్నే లేసేవాళ్ళం. ఎగ్జామ్ ముందు లేసి, అయితే చాలా ప్రొద్దునపూట లేసినప్పుడు నిద్ర వచ్చేది అనమాట. అప్పుడు మేము ఒక స్టడీ చూసాం అనమాట. ఏంటంటే ప్రొద్దునపూట లేసాక ఎప్పుడైనా ఆపిల్ తింటే నిద్రపోతుంది అని. ప్రొద్దునపూట లేసి స్నానం చేసి ఆపిల్ తినేసేవాళ్ళం. నిజంగా నిద్ర వచ్చేది కాదు. ఇంకా